ఆర్వీ గుడి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము ఉగాది పండుగ గురించి శ్రీ గోండెల రాఘవేంద్ర శర్మ గారిచే ఉగాది మనం ఎందుకు జరుపుకుంటామో, ఉగాది విశిష్టత అన్ని వివరాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఉగాది అంటే ఏమిటి? శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆత్మీయ టీబీసీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా ఉగాది అంటే ఏమిటి అని మనల్ని అడిగారు. ఉగాది అంటే నూతన వత్సరాది అని ఒక పేరు. ఉగాది అనేక రకాలైనటువంటి పేర్లు ఉగాదికి ఉన్నాయి. ప్రధానంగా యుగము ప్రారంభమైనటువంటి రోజుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ రోజునే అంటే మనమంతా కూడా నక్షత్రాలను ప్రకారంగా మన వ్యవస్థలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అంటే మన గ్రహ గమనాలు అనుకోండి, ఇతరత్ర అనుకోండి, ఈ ఉగాది ఇట్లాంటివన్నీ కూడా నక్షత్ర గమనాల ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఈ రోజున మనం ఈ చైత్ర మాసం అంటే ఉగాది ప్రారంభమయ్యేది చైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. అంటే పౌర్ణమి తిథి రోజు చిత్తా నక్షత్రం ఉంటే దాన్ని చైత్ర మాసంగా మనం పిలుస్తుంటాం. ఇట్లా ప్రతి మాసానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే, ఆ పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి కట్టేటువంటి పేరే మాసం పేరు. అలాగే ఈ యుగమును ప్రారంభించినటువంటి రోజుగా యుగాదిని పిలుస్తారు. దాంతో పాటుగా విష్ణుమూర్తి వేదాలను ఉద్ధరించినటువంటి రోజుగా, అంటే ఒకానొక సందర్భంలో ఒక రాక్షసుడు మొత్తాన్ని ప్రళయమంతా చేస్తే వేదాలను ఉద్ధరించినటువంటి రోజుగా కూడా ఈ రోజును పిలుస్తారు. కాబట్టి దీనికి ఉగాది అని పేరు. అంటే యుగమును ప్రారంభించినటువంటిదిగా పిలుస్తారు కాబట్టి దీన్ని ఉగాది అని పేరు వచ్చింది దీనికి. గురువు గారు, ఉగాది పండుగను ఎందుకు ఆచరించారు? ఇది చాలా మంచి విషయం. ప్రతి హిందువు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఉగాది ఎందుకు ఆచరించాలి? మనం సహజంగా జనవరి 1 అని ఆంగ్ల వత్సరాదిని ఎన్నో వికృత ప్రేలాపనలతో వికృతంగా చేస్తూ ఉంటారు చాలామంది. దానికి వచ్చినటువంటి ఏమీ లేదు. డేట్ మారుతుంది. 31వ తారీఖు నుంచి 1వ తారీఖు వస్తుంది. 2024 ముగించుకొని 2025కి వస్తుంది. సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం ప్రతి పండగకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, నిర్దిష్టమైనటువంటి విషయం ఉంది. ఉగాది ఎందుకు జరుపుకోవాలి, ఇప్పుడే ఎందుకు ఉగాదిని జరుపుకోవాలి, వచ్చే నెలలో వచ్చే నెలలో ఎందుకు జరుపుకోకూడదు అంటే, సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ప్రతి పండగను ప్రకృతితో అనుబంధంగా నిర్వహిస్తూ ఉంటాం. మీరు బాగా గమనించి చూస్తూ ఉంటే, ఇప్పుడు వసంత ఋతువు ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే డిసెంబర్ 1 రోజున ఏ చెట్టుకు ఏ పువ్వు రాలిపోదు, ఏ ఆకు రాలిపోదు, ఏ పండు పుష్పించదు. కానీ ఈ వసంత ఋతువు ప్రారంభమయ్యే కాలానికి మీరు ఈ ఉగాది రోజుకు ఇంతకంటే ముందు చెట్లన్నీ ఎండిపోయి చక్కగా ఇప్పుడు మంచి పచ్చటి ఆకులతో పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి వృక్షాలన్నీ కూడా విరబూస్తూ కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రకృతిలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మనం ఏ పండుగ చేసుకున్నా, పొద్దున వచ్చేటువంటి వినాయక చవితి ఉత్సవాలు చేసుకున్నా, నవరాత్రి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు చేసుకున్నా, శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకున్నా, ప్రతిదీ కూడా ప్రకృతితో అనుబంధంగా చేసేటువంటి పండగలే మనకు పండగలు. కాబట్టి ఈ ఉగాది పండగను ఎందుకు చేసుకోవాలంటే, ప్రకృతిలో జరిగేటువంటి మార్పులను మన శరీరాలు ఆహ్వానించాలి. ఈ ప్రకృతి పరంగా ఇప్పుడు ఈ ఎండలు పెరుగుతూ ఉండేటువంటి కాలం, ఈ ఎండలు పెరుగుతుండేటువంటి కాలంలో చక్కగా మన పెద్దలు మనకి ఇచ్చి ఉన్నారు.
ఈ రోజు ఉగాది రోజున షడ్రసోపేతమైనటువంటి పచ్చడిని స్వీకరించాలి, పచ్చడిని తాగాలి అని నింబ కుసుమ భక్షణము అంటారు. అంటే వేప పువ్వును తినాలి. ఎందుకంటే శతాయు వజ్రవేహాయ నింబ కుసుమ భక్షణం అంటే ఆ నింబ కుసుమాన్ని మనం భక్షిస్తే శరీరం అంతా కూడా వజ్రంలాగా తయారవుతుందంట. కాబట్టి ఈ ఈ ఈ టైంలోనే వస్తాయి, తర్వాత మనకి కనిపించవు. కాబట్టి ఉగాది ఎందుకు జరుపుకోవాలంటే ప్రకృతి కొరకు మనం ఉగాదిని జరుపుకోవాలనేటువంటిది మన పెద్దలు, మన ఋషులు మనకు అందించినటువంటి గొప్పలైనటువంటి సాంప్రదాయం. అందుకే మనం ఉగాదిని జరుపుకోవాలి. గురువు గారు, పంచాంగం అంటే ఏమిటి? ఇక్కడ ఉగాది పండగ వస్తే మనకు ప్రధానంగా కనిపించేది ఏది అంటే పంచాంగం మాత్రమే. అంటే పంచాంగము, ఆ రోజు పంచాంగ శ్రవణము, ఇట్లాంటి పంచాంగ పూజ, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ప్రధానంగా పంచాంగము అంటే మనకు పేరులోనే తెలుస్తుంది, 5 అంగములతో కూడుకున్నటువంటిది అని అర్థం. అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పంచాంగం అంటే 5 అంగములతో కూడుకున్నటువంటిది. అది ఏది అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఇవన్నీ కూడా కలిపితే పంచాంగము అంటారు. అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ పుస్తకం పంచాంగం కాదు, ఇది పుస్తకం మాత్రమే. ఈ తిథి ఏదైతే ఉందో తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని, యోగాన్ని, కర్ణాన్ని గణించేటువంటి విధానాన్ని పంచాంగము అని అంటారు. సహజంగా మన శాస్త్రకారులు, మన జ్యోతిష పండితులు చెప్పినటువంటిది ఏంటంటే పంచాంగాన్ని అనుసరించి పని చేస్తే మనకు అనేకమైనటువంటి లాభాలు చేకూరుతాయి అంటారు. సహజంగా ఒక శ్లోకం చెప్తారు ఇక్కడ, తిథైశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుశ్చవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. అంటే తిథైశ్చ శ్రేయమవాప్నోతి, తిథిని ఆధారంగా చేసుకొని మనం ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే మనకు సహజంగా చెప్తుంటారు, అష్టమి రోజు పని చేయొద్దు, నవమి రోజు పని చేయొద్దు, అమావాస్య రోజు పని కూడదు అని. ఇట్లాంటి బుధవారం రోజు ఈ పని చేయాలి, మంగళవారం రోజు ఈ పని చేయాలి, శనివారం రోజు ఇది కోరకూడదు అని సహజంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఆ విధంగా తిథిని ఆరాధనగా చేసుకొని తిథిని మనం పట్టుకొని మనం పని చేస్తే మనకు అనేకమైనటువంటి శుభాలు. అంటే తిథైశ్చ శ్రియమవాప్నోతి, శ్రియము అంటే ఆ లక్ష్మీ ప్రదము, అంటే ఆ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్తుంది. అట్లా తిథైశ్చ శ్రియమవాప్నోతి వారాత్ ఆయుశ్చవర్ధనం, వారాన్ని అనుసరించి పనిచేస్తే ఆయుష్ కలుగుతుంది అని. అందుకే మన పెద్దలు మనకు ఆయుష్ కలుగుతుంది అంటే బుధవారం రోజు, శనివారం రోజు, ఇట్లాంటి రోజుల్లో తప్పకుండా తలస్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు. సహజంగా చాలా మంది ఏంటంటే ప్రతినిత్యం తలస్నానం చేస్తానండి నేను అంటారు. అది కూడదు. బుధవారం రోజు, శనివారం రోజు ఎప్పుడైతే తలస్నానం అంటే మళ్ళీ నీళ్లు పోసుకోవడమే తలస్నానం కాదు, చక్కగా నూనె పట్టించి ఆ నూనెతో ఉన్నటువంటి తలతో స్నానం చేసేటువంటి స్నానాన్ని తలస్నానం అంటారు. అట్లా ఆ విధంగా తలస్నానం చేస్తే ఆయుష్ కలుగుతుంది. అంటే బుధవారం రోజు, శనివారం రోజు మనం తలారా స్నానం చేస్తే తప్పకుండా ఆయుష్ కలుగుతుంది. ఆయుష్ మీన్స్ ఆరోగ్యం బాగుపడుతుంది అని ఇక్కడ అర్థం. ఇట్లా అనేకమైనటువంటి శుభ శకునాలను చూపించేటువంటివే ఈ పంచాంగము అనబడుతుంది. కాబట్టి ఈ రోజున ఉగాది రోజున పంచాంగానికి చాలా ప్రాధాన్యత మీన్స్ ఈ రోజు నుంచే మన క్రమణిక ప్రారంభమవుతుంది, మన క్రమం ప్రారంభమవుతుంది. మనం జనవరి 1 నుంచి కొత్త క్యాలెండర్ ఎట్లా అయితే పెట్టుకొని ఉంటామో ఈ రోజున కూడా తెలుగు వత్సరాదిగా, సనాతన ధర్మ వత్సరాదిగా దీన్ని పిలుస్తూ ఉంటారు. విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వావసు నామ సంవత్సరం, ఇది మనం పోయిన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం, దాన్ని క్రోధన నామ సంవత్సరంగా పిలుచుకున్నాం. సహజంగా గమనిస్తే ఈ ఈ సంవత్సరాల పేర్లు ఏవి అంటే నారదుడి యొక్క, నారదమునీంద్రులు మనకు తెలిసినటువంటి వారే, ఆయన యొక్క 60 మంది కుమారులే ఈ సంవత్సరాల యొక్క పేర్లుగా మనకు పిలుస్తూ ఉంటారు. అయితే పోయిన సంవత్సరం మనం క్రోధి నామ సంవత్సరాన్ని చూసాం. అంటే సహజంగా పేరుకు తగ్గ ఫలితాలు ఉంటాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అట్లా పోయిన సంవత్సరం అంతా ఎక్కువగా ద్వేషాలు, ఎక్కువగా క్రోధాలు, వాడిని చూస్తే వీడికి కోపం, వీడిని చూస్తే వాడికి కోపం,
అలా అనేక రకమైనటువంటి క్రోధాలను, అంటే అన్ని రకాలుగా, అంటే ప్రభుత్వాలు అనుకోండి, ప్రజల మధ్య అనుకోండి, భార్యాభర్తల మధ్య అనుకోండి, అన్నదమ్ముల మధ్య అనుకోండి, ఎనీ రిలేషన్ అట్లాంటి అన్నింటిలో కూడా ఏదో రకమైనటువంటి క్రోధాన్ని పోయిన సంవత్సరం మనం అందరం కూడా చూసి ఉన్నాం. అంతకంటే ముందు 2019 ప్రాంతంలో కరోనాను కూడా అట్లాగే చూసి ఉన్నాం. ఆ పేరుకు తగ్గగా ఫలితాలు వస్తూ ఉంటాయి. అట్లా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరము అంటే ఏంటి అంటే ప్రేమను అభివృద్ధి చేసేటువంటిది అని అర్థం. అంటే ప్రధానంగా ఇక్కడ ఒక గంధర్వుడి పేరు కూడా ఇది. గంధర్వుడు సహజంగా మన పెళ్లి అయిన తర్వాత ఈ విశ్వావసు అనేటువంటి గంధర్వుడి ఉచ్చారణ చేస్తారు మన బ్రాహ్మణులు. అక్కడ వచ్చేటువంటి పెళ్లి చేయించడానికి వచ్చేటువంటి బ్రాహ్మణులు విశ్వావసు అనేటువంటి ఒక గంధర్వుడి పేరు చేయించి, అయ్యా ఈ నూతనంగా పెళ్ళైనటువంటి వీళ్ళిద్దరికీ కూడా గొప్పనైనటువంటి ప్రేమను అందించు అని అక్కడ ఆయనను ప్రార్థన చేస్తారు. అట్లా విశ్వావసు అంటే అనేకమైనటువంటి అర్థాలు కూడుకున్నటువంటిది. ఈ భూమికి అష్టవసువుల చేత, అంటే విశ్వ ప్లస్ వసు అంటే వసువుల చేత, అష్టవసువుల చేత, 8 వసువుల చేత వసుంధర అనేటువంటి పేరు వచ్చింది. వసు అంటే ఏంటి అంటే ధాతువు అని అర్థం. వసు అంటే ఏమిటి అంటే ఆయుర్వేద శక్తి అని అర్థం. వసు అంటే ఏమిటి అంటే సంపద అని అర్థం. వసు అంటే ఏమిటి అంటే పోషకాలు అని అర్థం. వసు అంటే ఏమిటి అంటే స్థిరత్వము అని అర్థం. ఇలా అనేకమైనటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఏంటంటే వసు అంటే అర్థం ఏమిటంటే కరువు కాటకాలు లేనటువంటిది అని అర్థం. అంటే ఇక్కడ ఈ పేరులోనే మనకు అన్ని అర్థమవుతున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత ప్రేమమయంగా గొప్పగా సాగేటువంటి కాలము విశ్వావసు నామ సంవత్సర కాలము అని మనకు తెలుస్తా ఉంది. అందుకే ఆ పేరు చాలా గొప్పనైనటువంటిది. ఆ రోజున మనం విశ్వావసు నామ సంవత్సరంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం కూడా. నవనాయకులు అంటే ఏమిటి? ప్రధానంగా మనం సహజంగా మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎలక్షన్స్ తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. దానిలో ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, ఇలా అనేక రకాలైనటువంటి శాఖలు ఉంటాయి కదా. అట్లాగే మన కొత్త ప్రభుత్వం ఏంటి అంటే ఉగాది పండగనే మన కొత్త ప్రభుత్వం. ఏ రోజైతే పండగ ప్రారంభమవుతుందో ఆ రోజుకు సంబంధించినటువంటి, ఆ వారానికి సంబంధించినటువంటి దేవత ఎవరైతే ఉంటారో వారిని రాజుగా పరిగణిస్తూ వారికి అనుకూలమైనటువంటి మిగతా వారాలను నవనాయకులుగా, అంటే ఒక కేబినెట్, మనం మంత్రి మండలి అని అనుకుంటుంటాం కదా, అట్లా ఈ మంత్రి మండలి ప్రతి సంవత్సరం కూడా మనకు మారుతూ ఉంటుంది. అంటే ఏ రోజైతే వారం వస్తుందో, పండగ వస్తుందో, ఉగాది పండగ వస్తుందో ఆ వారాధిదేవత ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానంగా ఉండి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఉపమంత్రులుగా ఉంటారు. దాన్ని నవనాయకులు అంటారు. 9 మంది నాయకులుగా ఉంటారు. దాంట్లో ప్రధానంగా ఈ సంవత్సరం మనకు ఆదివారం రోజు పండగ. అంటే ఈ సంవత్సరం రాజు ఎవరయ్యా అంటే సూర్యుడు రాజు. సాక్షాత్తు మనకు కనిపించేటువంటి దైవం ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. ఆయనే ఈ సంవత్సరం రాజు. ప్రధానంగా నేను ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అత్యంత ప్రేమలు కలుగుతాయి. అందరూ ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అంటే సూర్యుడు ప్రధానమైనటువంటి కారకుడు అవుతాడు. జ్యోతిషాస్త్రరీత్యా సూర్యుడు అనేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. దానిలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటుంది శాస్త్రం. అంటే సూర్యుడి ఆరాధన వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవడం వల్ల మనకందరికీ మంచి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి అని కూడా శాస్త్రం చెప్తుంది. దానిలో ఈ సంవత్సరం రాజు రవి అయితే, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. దీంట్లో మొత్తంగా 9 మందిలో 6 మంది పాపగ్రహాలుగా పాప ఫలితాలు ఇస్తూ 3 శుభ ఫలితాలు ఇస్తున్నటువంటి వారు. ఎంతకు ఏది జరిగినా ఆధిపత్యం ఎవరిది అంటే సూర్యుడిది. కాబట్టి సూర్యుడు అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చక్కగా మనం అందరం ఈ సంవత్సరం అనేకమైనటువంటి ఆనందాలను, విశ్వమంతా ఏ సంపద కావాలో
విశ్వానికి ఏ సంపద కావాలో, విశ్వావసునామ సంవత్సరం ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే విశ్వమంతా ఏ సంపద ఉంటే ఆనందంగా ఉంటుందో ఆ సంపదనిచ్చేటువంటి వాడెవరు అంటే ఈ సంవత్సరం సూర్యనారాయణమూర్తి. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం ఆనందాన్ని పొందుతాం. ఈ నవనాయకులందరూ కూడా మనకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగిస్తూ మనకు ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. అలాగే రాశి ఫలాల గురించి ప్రధానంగా రాశి ఫలాలు, ఉగాది అంటేనే రాశి ఫలాలు గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ఏ ఏ రాశుల్లో ఎట్లాంటి ఫలితాలు పొందుతూ ఉంటారు, వాళ్ళ యొక్క జాతకము, వాళ్ళ యొక్క గ్రహచారము ఎట్లా ఉంటుంది అని అత్యంత ఆసక్తిగా చూసుకునేటువంటి ప్రక్రియనే ఈ పంచాంగ శ్రవణము అని పెద్దలు చెప్తుంటారు. అంటే దీనివల్ల మనం పెద్దగా బెంబేలెత్తాల్సిన పని లేదు, పెద్దగా ఆనందపడాల్సినటువంటి పని లేదు. అయ్యో ఫలానా గ్రహానికి ఫలానా రాశి వాళ్ళకు మంచిగా ఉందట, మాకు బాగలేదట, ఎట్లా అని మనం చింతించాల్సిన పని లేదు. మన జ్యోతిషాస్త్రం అంతా కూడా మనకి చెప్పింది ఏంటి అంటే ఈ ఫలితాలు నీకు ముందుగా రాబోతున్నాయి, కాబట్టి నువ్వు జాగ్రత్త వహించు అని మనకు హెచ్చరికనిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మనం పంచాంగ శ్రవణంలో, అంటే ప్రతి దేవాలయంలో కూడా పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణంలో ఆయా రాసుల వారికి ఆయా ఫలితాలను అక్కడ ఉండేటువంటి అర్చకులు, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఇక్కడ రాశి ఫలాలను తెలుసుకుందాం. మొట్టమొదటిగా వచ్చేటువంటి రాశి మేషరాశి. మేషరాశికి ఈ సంవత్సరం 2 ఆదాయం 14 వ్యయం. మేషరాశి వారికి ఈ సంవత్సరం 2 ఆదాయం 14 వ్యయం. దాంతో పాటుగా రాజపూజ్యము, రాజ అవమానాన్ని కూడా చూస్తారంటే వీడి ఏ స్థితిలో బాగుంటాడు, ఏ స్థితిలో వీడికి తిట్లు వస్తాయి, అవమానాలు వస్తాయి, అంటే ఇది ఓన్లీ ద రేషియో ఆఫ్ పర్సంటేజ్ అని అర్థం దీనిలో. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి 5 రాజపూజ్యం 7 అవమానం. 5 రాజపూజ్యం 7 అవమానం మేషరాశి వాళ్లకు ఈ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేటువంటిది వృషభ రాశి. వృషభ రాశి వారికి 14 ఆదాయం 5 వ్యయం. వృషభ రాశి వారికి 14 ఆదాయం 5 వ్యయం. 1 రాజపూజ్యం 3 అవమానం. 1 రాజపూజ్యం 3 అవమానం. దాని తర్వాత వచ్చేటువంటిది మిథున రాశి. మిథున రాశి వారికి 14 ఆదాయం 2 వ్యయం. 14 ఆదాయం 2 వ్యయం. 4 రాజపూజ్యం 3 అవమానం. తర్వాత కర్కాటక రాశి వారికి 8 ఆదాయం 2 వ్యయం. 7 రాజపూజ్యం 3 అవమానం. 7 రాజపూజ్యం 3 అవమానం కర్కాటక రాశి వారికి. ఆ తర్వాత వచ్చేటువంటిది సింహరాశి. సింహరాశి వారికి 11 ఆదాయం 11 వ్యయం. సింహరాశి వారికి 11 ఆదాయం 11 వ్యయం. 3 రాజపూజ్యం 6 అవమానం. తర్వాత కన్యా రాశి వారికి 14 ఆదాయం 2 వ్యయం. కన్యా రాశి వారికి 6 రాజపూజ్యం 6 అవమానం. ఆ తర్వాత తులారాశి. తులారాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం. తులారాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం మరియు 2 రాజపూజ్యం 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం. వృశ్చిక రాశి వారికి 5 రాజపూజ్యం 2 అవమానం. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం. ధనుస్సు రాశి వారికి 1 రాజపూజ్యం 5 అవమానం. ఆ తర్వాత మకర రాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం. మకర రాశి వారికి 4 రాజపూజ్యం 5 అవమానం. ఆ తర్వాత కుంభరాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం. కుంభరాశి వారికి 3 రాజపూజ్యం 5 అవమానం. చివరగా వచ్చేటువంటిది మీనరాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం. 3 రాజపూజ్యం 1 అవమానం. ఇట్లా మొత్తంగా 12 రాశులు ఉంటాయి. 12 రాశులకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, రాజ అవమానాలు. మొత్తంగా ఆదాయం ఎక్కువ ఉన్నవాడు, వ్యయం తక్కువ ఉన్నవాడు, వ్యయం ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువ ఉన్నవాడు ఎవరూ కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. మనం ఎందుకంటే సనాతన ధర్మ అవలంబీయులం.
భగవంతుడు ప్రతిదీ కూడా మనకు అనుకూలం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం భగవంతుడి యందు విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా ప్రతి వాళ్ళం కూడా గ్రహచారం ఎంత బాగలేకపోయినా మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో సాక్షాత్ విష్ణుమూర్తే చెప్తాడు, అరే ఓ బ్రాహ్మణుడా, నీవు భగవంతుణ్ణి ఆరాధిస్తే నీ కష్టాలు తొలగిపోతాయని తెలుసుకోలేకపోయావా అని సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి ఆ బ్రాహ్మడికి చెప్తాడు. అట్లా తప్పకుండా మనం భగవద్ ఆరాధన చేయగలిగితే అంతఃకరణ శుద్ధితో త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఎప్పుడైతే ఆరాధన చేయగలుగుతామో తప్పకుండా అప్పటి నుంచే ఆ క్షణం నుంచే, మళ్ళీ ఆ రోజు కాదు, ఆ వారం కాదు, ఆ సంవత్సరం కాదు, ఆ క్షణం నుంచే మన కష్టాలన్నీ తీరుతాయి. కాబట్టి తప్పకుండా భగవంతుడు మనకందరికీ మేలు చేయాలని, ఆ జగన్మాత మన యందు తప్పకుండా గొప్పనైనటువంటి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈరోజు మనకు గురువు గారు ఉగాది పండగ ఎందుకు జరుపుకుంటాము, ఉగాది విశిష్టత మరియు కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది, రాశి ఫలాల గురించి మనకు అన్ని విషయాలు చాలా చక్కగా తెలిపారు. అందుకని గురువు గారు ధన్యవాదాలు.